మంగమ్మా, అమ్మా, అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి? రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా. అప్పుడు వడ్డించాను, ఇప్పుడు వడ్డించాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పని మనిషిగా కనిపిస్తుందా? వడ్డించు, వడ్డించు. ఏమిటే సోకుల రాణి, సోకు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు? ఎవరి కోసం? చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎందుకే సోకులు? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏమిటే ఏమన్నావు? ఏమన్నాను? ఓసే సోకుల రాణి, పెళ్లి చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు అన్నాను. ఆ మాట అనడానికి ఎవతినా? నిన్న ఆయన చెప్పారుగా, అద్దాల చాటు నుండి విన్నారుగా, ఆయన్ని కట్టుకోబోయేదాన్ని, ఈ ఇంటి కోడలు. చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన దాంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనేం మాట్లాడలేదు. నీ పెళ్ళో నీ కూతురే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూటామున్న సర్దుకొని బండెక్కేవారు. సిగ్గు సారం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు. అమ్మాయి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడడం లేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నాను. ఏమిటి నువ్వు చెప్పే సమాధానం? ఇది మీకు సంబంధించింది కాదు, నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నోర్మై, వాళ్ళెవరనుకున్నావు? నా మనుషులు, నా రక్త సంబంధం. అసలు నిన్న నుంచి చూస్తున్నాను, ఊరుకున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని మెడబెట్టి బయటికి గంటావు. నోరు మూసుకునే కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం పెట్టే బేడా సర్దుకొని మర్యాదగా బయటికి నాడు. పెట్టే బేడా సర్దుకొని బయటికి వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? నువ్వు అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకుండాలో మీ అబ్బాయిని అడగండి. అమ్మా, ఏమిటి? ఏమండి, చూడండి, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదట, వెళ్ళిపోవాలట. ఏమండి, నేనేమన్నా మీ వెంట పడ్డానా? నేనేమన్నా మీ కాళ్ళ వేళ పడి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతకాలేరా? నేనేమన్నా ఇంటి కోడల్ని కావాలని ఆశపడ్డానా? వీళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది? ఏం జరిగిందా? పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడ గారినే చేసుకుంటానన్నావు. ఆ నిమిషం నుంచి ఆవిడ గారు ఈ ఇంటి కోడలు అనుకుంటూ ఉంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అబ్బాయి చెప్పమనండి, వెళ్ళిపోతాను. అమ్మా, మాట్లాడుకున్నాను, ముందు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను నోరు మూసుకుని వెళ్ళాలా? ఆ చెప్పేదేదో ఆవిడకే చెప్పండి. అమ్మాయి, అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా నేను సహించను. సహించక ఏం చేస్తారు? నోరు మొయ్యి. మీరు మొయ్యండి. నా తల్లి నా కళ్ళ ముందు నోరు మేమంటావా? వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను. ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఒక్కటే, లేని వాళ్లే బయటికి పోవలసిన వాళ్ళు. రూపా, నేను వచ్చిన పని పూర్తయిందమ్మా. ఇక నేను వెళ్తాను. నీ బావని నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అంటే అన్నమాట ప్రకారం అన్నీ చేశాను. అయితే ఈ 2 రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా? దాని పేరు ఏవైనా కావచ్చు. నా పని నేను పూర్తి చేశాను. పద్మా, బావను మోసం చేసి నేను ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను? మోసం నువ్వు చేయలేదమ్మా, నేను చేశాను. ఎవరి కోసం చేశావు? నా కోసమేగా చేశావు. ఏనాడైనా బావకు తెలిస్తే నన్ను క్షమిస్తాడా?
వద్దు పద్మ, ఈ త్యాగం నాకొద్దు. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమూ లేదు, ఆ అవసరమూ లేదు. ఎందుకాడావు ఈ నాటకం? నిన్నే ఎందుకాడావు? ఏ నాటకం? పద్మ, మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టద్దు. నీ ప్రవర్తన చూసి మననే అనుమానం వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చెప్పు, ఎందుకాడేవి నాటకం? ఎవరు ఆడించారు? ఎవరూ ఆడించలేదు. నాకిష్టం లేదు, వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అదే పూర్వం రాజుల కోటల్లోనూ రాణుల అంతఃపురాల్లోనూ గూడుపుటాణీలు జరిగేవనేవారు. అవి కథల్లో విన్నాను, కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను. దీని వెనుక ఏదో గూడుపుటాణీ ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరో ఇప్పుడే తెలాలి. రా. ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడివి నువ్వు. చూడు, మనింట్లో చలి కాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నా. నీకు